మిథున వాళ్ళ అమ్మ లలిత అయితే మిథున వాళ్ళ ఇంటికి వచ్చి రా అమ్మ నీకెందుకు ఇన్ని కష్టాలు, రా మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అయినా సరే మిథున అయితే తన మెడలో తాళిబొట్టుని చూపించి లేదమ్మా నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నా జీవితాంతం అత్తారిల్లు ఇదే, నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లలిత అయితే బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఎందుకమ్మ మేము చెప్పిన మాట వినట్లేదు, ఈ నరకంలో ఉంటానని ఎందుకు కోరుకుంటున్నావు, ఈ నరకం అంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా ఇది నరకం కాదు, ఇదే స్వర్గం, నేను కష్టమైన నష్టమైన ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పి అక్కడ ఉన్న మిథున అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏంటి ఎంత బ్రతిమలాడుతున్నా రావే అని చెప్పి రాహుల్ మిథున చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే అన్నయ్య వదిలే, అన్నయ్య వదులు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏంటి వదలమంటావు, వదలను అని చెప్పి అంటాడు. మిథున అయితే తన చేతిని గట్టిగా లాక్కుంటుంది. దాంతో అక్కడ ఉన్న రాహుల్ మిథున చెంప పగలగొట్టడానికి ఇలా చెయ్యిని ఎత్తేసరికి ఇంతలో అక్కడికి సత్యమూర్తి వెళ్ళి రాహుల్ చేతిని అడ్డుకొని ఏంటి అలా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే రాహుల్ అయితే నా చెల్లిని నేను కొట్టే హక్కు ఉంది, అడగడానికి మీరెవరు, నా చెల్లెల్ని నేను కొడతానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఆడపిల్ల ఒంటి మీద చేయి వేయడానికి ఊరుకోను నేను, ఎందుకంటే నేను ఒక మాస్టర్గా చెప్తున్నాను, నేను ఒక మాస్టర్గా పిల్లలని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, అందులోగా ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఆ అమ్మాయి చెప్పింది కదా, ఆ తర్వాత మీరేం చేస్తారు, ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి రావాలని లేదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఓహో ఇవన్నీ మీ నాటకాలే అని అంటూ ఉంటాడు. నేను ఒక సాటి ఆడదానిగా మీ అమ్మాయిని చూశాను, అందుకే మీ అమ్మాయి ప్రవర్తన చూసి ఆ అమ్మాయిని నేను ఒక స్టూడెంట్ లాగానే చూస్తున్నాను, ఆడపిల్ల మీద చేయి వేయడానికి వీల్లేదు, ఆడపిల్లను కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోనని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న రాహుల్ అయితే చూసావా మాకు జరిగిన అవమానం చాలు, ఇక మాతో కలిసి రా మిథున అని చెప్పి రాహుల్ మిథునని పిలుస్తూ ఉంటాడు. అయినా సరే మిథున నేను రాను అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.